హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనేదో వ్లాగ్ షేర్ చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో నేను పోస్ట్ చేసి. కొంచెం బిజీ వల్ల పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే వస్తాయి, చూసేయండి. ఓకేనా? ఇది మా ఇంటి పక్క మేడ మీద ఇలాగైతే ఒక పీజన్ వచ్చింది. ఎంత బాగుందో కదా. అంటే ఇలాంటి సిటీ లైఫ్‌లోని పీజన్స్ కానీ, ప్యారెట్స్ కానీ రావడం కొంచెం సరదా అనిపిస్తది. ఖుషి అన్నాడు, "మమ్మీ పీజాన్ వచ్చింది" అని. అందుకని నేను అది వీడియో అయితే తీస్తున్నాను. అది ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అంటే మా బాల్కనీ నుంచి పక్క వాళ్ళది వాళ్ళ ఇల్లు కనిపిస్తది. వాళ్ళ ఇంటి మీదకి, అలా గ్రిల్స్ మీదకి ఇటు అటు తిరుగుతుందన్నమాట. చాలా సేపయితే వీడియో తీశాను. కొన్ని ఏంటంటే మనం ఇలా కెమెరా పట్టుకునేసరికి ఎగిరిపోయి వెళ్ళిపోతాయి. నేను వీడియో తీస్తుంటే అలాగా అక్కడే ఉందన్నమాట. సరదా అనిపించింది. తర్వాత ఇది మ్యాంగోస్ మా పిన్ని అయితే తెచ్చిందన్నమాట. వాళ్ళది తోట ఉంది, అక్కడి నుంచి అయితే ఈ మ్యాంగోస్ అయితే తెచ్చింది. ఇవి కొన్ని పండుగా ఉన్నాయి, కొన్ని కాయలుగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా స్వీట్‌గా ఉంటాయన్నమాట ఇవి. బావుంటాయన్నమాట. ఎప్పుడు పిన్ని పంపిస్తుంటది. ఎప్పుడు వచ్చినా తెస్తుంటది. మెయిన్ సమ్మర్ టైంలో బావుంటాయి. చాలా టేస్ట్‌గా అయితే ఉన్నాయి. ఇలా విడిగా పెట్టాను. బ్యాగ్‌లో పెట్టామనుకోండి అవి ముగ్గిపోయినట్టు అయిపోతాయి, పాడైపోతాయని అలాగా ఫ్రీగా గాలికి వదిలితే పండుతాయి. నెక్స్ట్ అయితే ఆ రోజు ఎందుకో నాకు కొంచెం హెల్త్ బాలేదు. వంట అస్సలు చేయలేకపోయాను. చాలా తలనొప్పిగా ఉందని చెప్పి సుబ్బరాజు గారి హోటల్ నుంచి బుట్ట భోజనం ఉంటుంది కదా, అదైతే తెప్పించాను. ఫస్ట్ టైం మాట. నేను చాలా వీడియోస్ చాలామంది తెప్పించడం అది చూసినాను. ఎప్పుడైనా తెప్పించుకుంటే బాగున్ను అనుకున్నాను, కానీ ఎప్పుడు నేను తెప్పించలేదు. ఇదే ఫస్ట్ టైం మాట తెప్పించాను. చాలా బాగుంది మటుకు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు అంటే ఇది బుట్ట భోజనం అనే కాదు, నాకు మీల్స్ థాలీ లాంటిది ఉంటుంది కదా, వెజ్ థాలీ, అలాంటివి ఇష్టం. కందిగుండ, ఆవకాయ, పప్పు, సాంబారు అలాంటివి. ఎందుకో అలాంటివి నాకు హోటల్కి వెళ్ళినా ఇంటికి తెచ్చుకున్నా తినాలనిపిస్తుంది. ఇది నేనైతే స్విగ్గీలో ఆర్డర్ పెట్టానమాట, తెప్పించాను. ఇది మొత్తం నాకు 500 రూపీస్ పడ్డది. మా నలుగురికి అలాగా అయిపోయిందన్నమాట. ఓకేనా? ఇది ఒక ఫ్లేవర్డ్ రైస్ ఇచ్చాడు, పులిహోర ఇచ్చాడు, 2 రకాల కర్రీస్ ఇచ్చాడు, గ్రేవీ కర్రీస్, నెయ్యి, స్వీట్. తర్వాత ఇది సాల్ట్ ప్యాకెట్, ఎంత చిన్నది ఇచ్చాడు చూసారు సాల్ట్ ప్యాకెట్. నెక్స్ట్ ఇది కందిగుండమాట. ఇంకోటి కరివేపాకు గుండ ఒకటి ఇచ్చాడనమాట. ఇది కరివేపాకు గుండ, నెయ్యి అవి కలుపుకోవడానికి. తర్వాత ఇలాగా ఆకులోని ఇది దుంపల ఫ్రై మాట ఒకటి, దుంపల ఫ్రై ఒకటి ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే అరటికాయ చిప్స్ లాంటి ఫ్రై ఒకటి ఇచ్చాడనమాట. 2 ఫ్రైలు, 2 కర్రీస్ అది ఇచ్చారు. అయితే నేను ఆ ప్యాకెట్స్ ఎందుకు పళ్ళెంలో ఇవి పెడదాం, కిందనేమైనా అంటుకున్నా అది అవుతుందని చెప్తే పాప అది తీస్తుందన్నమాట. ఇదైతే అరటికాయ చిప్స్ ఇచ్చాడనమాట. చాలా టేస్ట్గా ఉంది. ఎక్కువ స్పైసీగా అలా లేదు. ఇదైతే రైస్ మాట, బుట్ట భోజనం. నలుగురికైతే అలా సరిపోయింది. మా నలుగురికైతే సరిపోయింది. ఇది 4 పర్సన్ ప్యాక్ మాట. దాన్ని బట్టి మనకి ఇస్తారు. 2 పర్సన్‌కి అయితే కొన్ని ఐటమ్స్ అయితే లేవు. ఎందుకంటే నేను స్విగ్గీలో అంటే ఆర్డర్ ఇచ్చే ముందు చూశాను. నేను స్విగ్గీలో ఇప్పుడుకొచ్చి తెప్పించలేదు తెలుసండి. ఎప్పుడైనా బయటికెళ్ళి తెచ్చుకోవడమే తప్ప ఎప్పుడూ తెప్పించలేదు. ఫస్ట్ టైం తెప్పించడం, ఇది కూడా తెప్పించడం. ఎందుకో నాకు ఆ రోజు అనిపించింది తెప్పించాలని. ఇవన్నీ పప్పు, సాంబారు, నెక్స్ట్ రసం, మ్యాంగో పప్పు ఇచ్చాడు ఆ రోజు. తర్వాత కొన్ని చిప్స్, పెరుగు అన్నీ ఇచ్చాడు. తినేసాం. ఈ బెడ్‌షీట్ మీకు చూపించలేదని చూపిస్తున్నాను. ఇది ఏసి ఆల్మోస్ట్ ఒక 3 డేస్ అయిపోయిందన్నమాట. చాలా బాగుందండి. మా మంచానికైతే బాగా ఫిట్ అయింది. ఆ స్క్వేర్ పిల్లోలు కూడా ఇచ్చాడు కదా, అది అక్కడైతే పెట్టాను. చూడగానే మంచం అయితే లుక్ అయితే చాలా బాగుంది. అది అయిపోయింది. నెక్స్ట్ అయితే ఒక ఫంక్షన్‌కి అయితే వెళ్ళామన్నమాట. ఇది అక్కడక్కడ తీశాను వ్లాగు, పెడదామని చెప్పి పెట్టేస్తున్నాను. ఫంక్షన్‌కి అయితే వెళ్ళాము.
అది ఫంక్షన్ హాల్ అది మీకు చూపిస్తాను చూడండి. ఎవరికీ మనుషులకైతే నేను తీయను. తెలుసు కదా మీకు. మామూలుగా నా వరకైతే తీశాను. హాల్ ఒక్కటి మీకు చూపిస్తున్నాను. ఎంత పెద్దది. దీని పేరు గదిరాజు ఫంక్షన్ హాల్ అని మనకి ఎంవిపి కాలనీలో ఉంది కదా! అది మాట ఇది. చాలా పెద్ద హాల్ మాట. ఫంక్షన్ అవుతుందక్కడ. అక్కడికనే వచ్చాము. లంచ్‌కి వచ్చామన్నమాట. లంచ్ అది చేసి కొంతసేపు కూర్చున్నాము. చాలా వెరైటీస్ అది పెట్టారు లంచ్. వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ అది ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత వీడిక్కడ ఐస్ క్రీమ్ తింటున్నాడు. నిషి అయితే మరి నా దగ్గరే లేదు మాట. ఆడుకోవడానికి పిల్లలు అది ఉంటారు కదా! ఇంకా మరి నా దగ్గర లేదు. ఈడైతే మధ్య మధ్యలో వస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఐస్ క్రీమ్ మీకు చూపిస్తున్నాడు, ఇస్తున్నాడు. మీరు కూడా తినేయండి. ఓకేనా? ఇలాగ చాలా సేపు ఉండి ఇంకా ఇంటికైతే బయలుదేరిపాం. వచ్చేటప్పుడు అక్కడ అందరూ ఫ్లవర్స్ తీసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు పడేయడమే కాబట్టి నేను కొన్ని ఫ్లవర్స్ నాకు నచ్చి తీసుకున్నాననమాట. చామంతులు, ఈ వైలెట్ కలర్ చామంతులైతే చాలా ఇష్టం. చూడాలి అది ఇదయిన తర్వాత గోళంలో వేసి చూడాలి లెగుస్తదేమో. ఇదైతే రోజెస్ ఎంత బాగున్నాయి. హైబ్రిడ్ మాట. నేను అంటే వాటర్‌లో పెట్టి ఉంచాను ఇవన్నీని. చాలా బాగా అనిపించింది. ఫ్రెష్‌గా అనిపించింది మాట. చూద్దాం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటాయి. తర్వాత పడేద్దామని. ఏదైనా పువ్వుల అందం పువ్వులే కదండీ! కింద డలియా పువ్వులు, చామంతులు, తర్వాత వైలెట్ కలర్ చామంతులు అలా చాలామంది తీసుకుంటున్నారు అని చెప్పి నాకు నచ్చి తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి ఇవి. అది బాటిల్ ఏం లేదు. అది సోడా బాటిల్ ఉంటే అది శుభ్రం కడిగేసి దానిలో వాటర్ వేసి అసలు వాటర్‌తో తాగుతాను. దానిలో పెట్టేసాను. ఇదిగోటి ఎంత బాగుంది కదా! ఇలా టేబుల్ మీద ఎక్కడైనా పెట్టుకుంటే అందంగా ఉంటాయి. అంతేనండి ఈ వీడియో. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.